సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించడము, అక్కడున్న సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్యూచర్లో కూడా అలాగే జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఫ్యూచర్లో దీనికి మించి ఉంటుందన్న. రెండో ప్రధాని అంటున్నారు, సీఎం కూడా కదా. చాలా హ్యాపీ మాకు. అంటే డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఫుల్ హ్యాపీ అన్న. మా పక్కన మా బాబాయ్ అలాగో మా అన్నయ్య అలాగో ఒక ఫ్యామిలీ నెంబర్ ఒక సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. ఓకే. అంటే ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అసెంబ్లీ గేట్ కింద తాకనివ్వం అన్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే కదా, గేట్ బయట లోపల కూడా బయట రాలేకపోయారు కదా, గేట్ ఏంటి లోపల డైరెక్ట్ వెళ్ళిపోయాడు హ్యాపీ. గేట్ తాకనివ్వండి ఎన్ని కబుర్లు అన్నీ ఏమీ లేదు కదా. ఒకటి అన్నారు 100 పడుతున్నారు ఇప్పుడు, అంతే ఏం లేదు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కదా హ్యాపీ. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 5 yearsలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు అనుకుంటున్నారు? మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి? చాలా డెవలప్ చేస్తారన్న. ఒక హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో విజయవాడ వైజాగ్ మొత్తం కూడా దానికి మించి అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో బ్రో, ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఇంకా 4-5 సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు కంప్లీట్ చేస్తారా లేకుంటే దాన్ని కంప్లీట్గా మానుకుంటారు అనుకుంటున్నారా? కంప్లీట్గా ఏం మానుకోరన్నా, కంప్లీట్ చేస్తారు. ఒక ఈ 5 yearsలో ఒక 1 year ఎంతో మొత్తం కంప్లీట్ చేసి ఈ 5 years మొత్తం ఇంక చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆయన అయితే సినిమాలు మానేయడం మనకి ఇష్టం లేదు, చేస్తూ ఉండాలా. ఓకే. ఓకే. ఓవరాల్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి? ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు ఒక మాటలో? విలేజెస్ డెవలప్ చేస్తారన్న మెయిన్. ఎక్కడో పల్లెటూరులో కూడా ఫుల్ డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన ఆశయం. సిటీల్లో డెవలప్ అందరూ చేస్తారు, పల్లెటూరులో డెవలప్ చేయలేరు కదా, అందుకనే ఆయన పల్లెటూరులో డెవలప్ చేస్తారని నా కోరిక. కానీ ఈ 5 ఏళ్ళు కలిసి ఉండలేరు, కొంచెం గొడవలు అవుతాయి చంద్రబాబుకి పవన్ కానీ చాలామంది అంటున్నారు. దానిపైన గొడవలే ఉండవన్న. గొడవలే ఉంటాయి చెప్పు, మొగుడు పిల్లలకు కూడా గొడవలు అవుతాయి. కానీ అది కదా, రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళకు పొత్తు కుదరకపోతే ఇడిపోతారని చాలామంది అంటున్నారు. అవి ఏమి ఉండవన్న, ముందే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఏంటి క్లారిటీ, వాళ్ళకి క్లారిటీ ఉంది, మనం కూడా క్లారిటీ తెచ్చుకుంటే హ్యాపీ. గొడవలు మనం పెడతాం, వాళ్ళు బెటరు. ఓకే. ఓకే.